రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పిఎస్ పరిధిలోని విజయవాడ రహదారి లక్ష్మారెడ్డిపాలెం సమీపంలో దూసుకొచ్చి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు హైదరాబాద్ నుంచి ఏపీ చిలకలూరిపేటకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పనిలో భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తీసిన గుంత వద్ద కారు పల్టీలు కొట్టింది. కారులో వెళ్తున్న దంపతులు బెలూన్ ఓపెన్ కావడంతో త్రుటిలో తప్పింది ప్రమాదం. అందులో ఉన్న మహిళకు తలకు చెయ్యికి గాయాలయ్యాయి. హైదరాబాద్ కేపీహెచ్పీ నుంచి పిడుగురాళ్ళు వెళ్తున్న దారిలో మన హైత్ నగర్ దాటిన తర్వాత కాంట్రాక్టర్ సేఫ్టీ మెథడ్స్ మెయింటైన్ చేయలేకపోవటం వల్ల మా వెహికల్ అదుపు తప్పి అక్కడ ఫ్లైఓవర్ కోసం దోమిన కానాల్లో పడిపోయి మాకు మేజర్గా దెబ్బలు తగిలినాయి. మా మిస్సెస్కి బాగా నెక్ రైట్ హ్యాండ్ బ్రేక్ అయింది. సో దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాం. అంటే అక్కడ ఏం సైన్ బోర్డ్స్ ఇట్లా ఏం లేవండి? సైన్ బోర్డ్స్ ఇట్లా అక్కడ ఏం లేవా? సైన్ బోర్డ్స్ ఏమి లేవు. స్పీడ్ బ్రేకర్కి సంబంధించిన స్పీడ్ బ్రేకర్లు ఏమి లేవు. అక్కడ ఏమి సేఫ్టీ మెజర్మెంట్ అనేది ఏది మెయింటైన్ చేయలేదు. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ 4 days నుంచి 5 vehicles డ్యామేజ్ అయినాయి అనమాట. సో అక్కడ సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉందన్నమాట. సో కాబట్టి దీని మీద తగిన అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం. మీరు ఎంతమంది ఉన్నారు కార్లో? మేము 4 members ఉన్నాము. మా మిస్సెస్కి మేజర్గా దెబ్బలు తగిలాయి. మీ పేరు? శ్రీనివాసరావు.